Welcome to Netanja online classes. Today let us start the reading B. What is a player? యూనిట్ 2లోని రీడింగ్ ఏ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు రీడింగ్ బి వాట్ ఈజ్ ఎ ప్లేయర్ అంటే ప్లేయర్తో ఒక ఫీలింగ్స్ ఎలాగుంటాయి. యాక్చువల్లీ దిస్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ స్పోర్ట్స్ పర్సన్ అంటే గేమ్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే పర్సన్ వ్యక్తులతో ఒక ఫీలింగ్స్ వాళ్ళ కష్టం వాటి గురించి చెప్పడానికి అన్నట్టుగా ఈ పర్టిక్యులర్ సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో మనం ట్రూ హైట్స్ పోల్ వాల్ట్ మైకిల్ గురించి మనం చూసాము. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ ప్లేయర్, లెట్ us రీడ్ ద పోయం. ఇది పద్యం లాంటిది పోయం. సో వాట్ ఈజ్ ఎ ప్లేయర్, లెట్ us see. A player is one who doesn't give up at the sight of defeat but learns from their mistakes and puts them beneath. ప్లేయర్ అనేవాడు, ఆటగాడు అనేవాడు ఎలాంటి వాడంటే ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన దాన్ని వదిలేరు. అంటే ఇంకా స్పోర్ట్స్ మీద తన దృష్టి పోనిచ్చుకోడు. ఇంకా అదే స్పోర్ట్స్ మీద తను ఎక్కడ తప్పు చేస్తే ఓడిపోయాడన్న తప్పులు తెలుసుకుని ఆ తప్పుల నుంచి నేర్చుకుని మరలా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. A player is one who doesn't give up at the sound of the buzzer, always giving what they have from one side of the court to the other. ప్లేయర్ అని ఆటగాళ్ళు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళట, సౌండ్ ఆఫ్ ద బజర్ అంటే ఇంకా బెల్ కొట్టగానే పరిగెట్టేసేటట్టు కాదు, ఇంక చాలు ప్రాక్టీస్ ఈరోజు చాలు వెళ్ళిపోదాం అనుకోరు. ప్లేయర్ అన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బజర్ కొట్టినా సరే ఇంకొంచెం కష్టపడాలి, ఇంకొక గంట కష్టపడి వెళ్దాము అనే ఆలోచించే వాళ్ళే అసలైన ప్లేయర్స్. ఆల్వేస్ గివింగ్ వాట్ దే హ్యావ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ టు ద అదర్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ కష్టాన్ని అంతటినీ కూడా వాళ్ళ ఆట రూపంలో అవతల కోర్టు వాళ్ళకి చూపిస్తారు. సో లైన్స్ అర్థమయ్యాయి కదా. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ గివ్ అప్ ఎట్ ద సైట్ ఆఫ్ ద డిఫీట్ బట్ లెర్న్స్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్ అండ్ పుట్స్ దెమ్ బినిత్. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ గివ్ అప్ ఎట్ ద సౌండ్ ఆఫ్ ద బజర్, ఆల్వేస్ గివింగ్ వాట్ దే హ్యావ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ టు ద అదర్. సో ఓవరాల్గా ఫస్ట్ స్ట్రాంజా మొదటి పేరా ఇన్ తెలుగు, ఆటగాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఆటని వదిలేరు. ఆ తప్పుల నుంచే ఇంకా ఎక్కడ తప్పు చేశామని తెలుసుకుని నేర్చుకుని మళ్ళా గెలవాలని కష్టపడతారు. అలాగే ఆటగాళ్ళు అనేవాళ్ళు గంట కొట్టగానే ఇంకా చాలు అనుకుని వెళ్ళిపోరు. ఆటగాళ్ళు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళట, గంట కొట్టినా సరే ఇంకా కష్టపడాలి అనుకునే వాళ్ళే అసలైన ఆటగాళ్ళు అని. అలాగే ఆల్వేస్ ఎప్పుడు కూడా వాళ్ళు నేర్చుకున్నదంతా కూడా వాళ్ళు కష్టపడిందంతా కూడా వాళ్ళు యువతల నుంచి అవతల కోర్టుకి ఇస్తారు. అంటే ఆడేటప్పుడు వాళ్ళు మొత్తం ప్రాక్టీస్ అంతా కూడా అవతల కోర్టులో చూపిస్తారు అని. నౌ లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ పారా. A player is one who doesn't whine about their playtime. A player is one who doesn't whine about their playtime అంటే నాకు రిలాక్స్ అయ్యే టైం దొరకట్లేదు, నాకు వేరే రిలాక్సేషన్ అంటే క్రికెట్ ఆడిన వాళ్ళు అప్పుడప్పుడు రిలాక్సేషన్ చెస్ కూడా ఆడుతూ ఉంటారు. అలాగా నాకు రిలాక్సేషన్ టైం దొరకట్లేదు అని కంప్లైంట్ చేయకూడదు. బికాజ్ ఏ ప్లేయర్ నోస్ ఇట్స్ ఎన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. ఏంటంటే ఏదన్నా సాధించాలి, గోల్డ్ మెడల్ సాధించాలనుకున్న వాళ్ళకి నాకు టైం దొరకట్లేదు అని చెప్పడం అనేది పెద్ద నేరం. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ ప్రాక్టీసెస్ గేమ్ స్పీడ్. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ ప్రాక్టీసెస్ గేమ్ స్పీడ్. ఆటగాళ్ళు అనేవాళ్ళు గేమ్ స్పీడ్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు అవుతారు. ఆల్వేస్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ దేర్ షాట్స్ ఆర్ నాట్ గ్యారెంటీడ్. అంటే వాళ్ళు కొట్టే ప్రతి షాట్ కూడా 6 వెళ్తుంది లేదా 4 వెళ్తుంది అని ఒక గ్యారంటీ అనేది లేదు. కాబట్టి వాళ్ళ గేమ్ స్పీడ్ అనేది ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో దట్ దే కీపింగ్ ఇన్ ఏ పాజిటివ్ మైండ్. సి player is one who doesn't whine about the playtime because a player knows it's an unacceptable crime. A player is one who practices game speed, always keeping in mind that their shots are not guaranteed. Now coming to the next para. A player is one who doesn't settle for anything less even knowing that they are not the best. A player is one who doesn't settle for anything less. అంటే ఇది సరిపెట్టుకో ఆటగాళ్ళు అనేవాళ్ళు చాలా ఇది సరిపెట్టుకుంటాం అలాంటి వాళ్ళు కాదట. ఈవెన్ నోయింగ్ అంటే వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయలేదన్నప్పటికీ కూడా మనకి ఇది చాలు అని సరిపెట్టుకోరు, ఇంకా సాధించాలి. అంటే లైక్ లోకల్గా గెలిచారనుకోండి, నేషనల్గా గెలిచారనుకోండి, వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా గెలవాలనుకుంటారు. అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఆశపడుతూనే ఉండాలి గేమ్ స్పీడ్ అంటే ప్లేయర్ అనేవాడు.
దే విల్ బీ ద వన్స్ యూ సీ అవుట్ సైడ్ ప్రాక్టీసింగ్ డే ఆర్ నైట్ రైన్ ఆర్ షైన్. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూనే కనిపిస్తారు మీకు. క్లియర్? సో దే విల్ బీ వన్స్ యూ సీ అవుట్ సైడ్ ప్రాక్టీసింగ్ డే ఆర్ నైట్ రైన్ ఆర్ షైన్. దే ఆర్ ద వన్స్ రన్నింగ్ ఆన్ హర్ట్ యాంకిల్స్ అడ్మిటింగ్ దే ఆర్ ఫైన్. అంటే రాళ్ళు అంటే ఇప్పుడు ఆటగాళ్ళు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే లైక్ కంటిన్యూస్ డే అండ్ నైట్ రాత్రింపగలు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళ కాళ్ళకి ఎప్పుడు కూడా గాయాలు ఉంటాయి. అంతలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు కొంచెం దాంతో లోకల్గా గెలిచామని దాంతో సరిపెట్టుకోరు. వాళ్ళేంటి ఇంకా ఉన్నతంగా మంచి ప్రైజులు తెచ్చుకోవాలని ఇంకా మరింతగా కష్టపడడానికే చూస్తారు. A player is one who has a strong, sensible mind, never pondering about failing, only contemplating prevailing. A player is one who has a strong, sensible mind. ఆటగాళ్ళు అనేవాళ్ళు వీక్ మైండ్తో ఉండకూడదు, స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. నెవర్ పాండరింగ్ అబౌట్ ఫెయిలింగ్, ఓడిపోతామనే భయం లేకుండా ఎప్పుడూ కూడా పోటీ చేయాలి, గెలవాలనే ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ చికెన్ అవుట్. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ చికెన్ అవుట్, హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ వెన్ ఎవ్రీథింగ్ కౌంట్స్. నౌ దట్ ఈజ్ ఎ ట్రూ ప్లేయర్. నౌ దట్ ఈజ్ ఎ ట్రూ ప్లేయర్. ఓకే, అంటే చికెన్ అవుట్ అంటే లైక్ భయపడకుండా. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ చికెన్ అవుట్, భయపడకుండా ఉండేవాళ్ళే ఆటగాళ్ళు. హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ వెన్ ఎవ్రీథింగ్ కౌంట్స్. ఎలాంటి పక్షాన ఎలాంటి పరిస్థితులైనా గేమ్లో ఉండి తీరాలి అనుకునే వాళ్ళే అసలైన ఆటగాళ్ళు, నిజమైన ఆటగాళ్ళు అని చెప్తున్నారు. ఓకే, ప్లేయర్ అన్న వాళ్ళు ఏంటి? ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ హ్యాస్ ఎ స్ట్రాంగ్ సెన్సిబుల్ మైండ్, నెవర్ పాండరింగ్ అబౌట్ ఫెయిలింగ్, ఓన్లీ కంటెంప్లేటింగ్ ప్రివైలింగ్. ఏ ప్లేయర్ ఈజ్ వన్ హూ డజంట్ చికెన్ అవుట్, హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ వెన్ ఎవ్రీథింగ్ కౌంట్స్. నౌ దట్ ఈజ్ ఎ ట్రూ ప్లేయర్. I'll just read the complete poem. Try to understand the player's feeling. ఒక ప్లేయర్ తలకు ఫీలింగ్ ఎలాగుంటుంది అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, వాట్ ఈజ్ ఏ ప్లేయర్? పోయం నేమ్ ఈజ్ వాట్ ఈజ్ ఏ ప్లేయర్. A player is one who doesn't give up at the sight of defeat but learns from their mistakes and puts them beneath. A player is one who doesn't give up at the sound of the buzzer, always giving what they have from one side of the court to the other. A player is one who doesn't whine about their playtime because a player knows it's an unacceptable crime. A player is one who practices game speed, always keeping in mind that their shots are not guaranteed. Okay, now a player is one who doesn't settle for anything less, even knowing that they are not the best. They will be the ones you see outside practicing day or night, rain or shine. They are the ones running on hurt ankles, admitting they are fine. A player is one who has a strong, sensible mind, never pondering about failing, only contemplating prevailing. A player is one who doesn't chicken out, who wants to be in the game when everything counts. Now that is a true player. Written by Jessica Taylor. Clear? In this, a player, ఓకే, ఆటగాళ్ళు అనేవాళ్ళు ఓటమికి ఒప్పుకొని ఓడిపోయామని సరిపెట్టుకోకుండా ఉండేవాళ్ళు అసలైన ఆటగాళ్ళని. అలాగే మాకు టైం దొరకట్లేదు, ఎంజాయ్మెంట్కి టైం దొరకట్లేదని కంప్లైంట్ చేయకుండా ఉండేవాళ్ళు అసలైన ఆటగాళ్ళని. అలాగే సాధించాలని పట్టుదల ఉన్నవాళ్ళు తప్పకుండా రాత్రింపగలు కష్టపడే వాళ్ళు అసలైన ఆటగాళ్ళని. వాళ్ళకి స్ట్రాంగ్ మైండ్, బలమైన దృఢ సంకల్పం ఉండి గెలవాలి. సో దేనికి భయపడకుండా గెలుపు మీదే గెలుపునే గురిగా పెట్టేవాళ్ళు అసలైన ఆటగాళ్ళని. పైగా వాళ్ళు కాలుకి కానీ ఎక్కడైనా దెబ్బలు తగిలినా మాకు దెబ్బలు తగలలేదు, మేము బాగానే ఉన్నాము అని పోటీ మీదే దృష్టి పెట్టే వాళ్ళని అసలైన ఆటగాళ్ళని అంటాం. దట్ ఈస్ ద పోయం వాట్ ఈజ్ ఏ ప్లేయర్. ఓకే, లెట్ us now read about the poet. And I want everyone to write this poem one time. ఈ పోయం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వన్ టైం రాయండి. అలాగే మీనింగ్స్ 4 మీనింగ్స్ ఉన్నాయి, వన్ టైం రాయండి. దట్ విల్ బీ యువర్ టుడేస్ హోంవర్క్. అగైన్ ఐ విల్ రైట్ ఇట్ ఆన్ ద స్లైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో.
Now let us. Jessica Taylor was born in Louisiana. She is the young poetess. She has developed her love for music and poetry at an early age. Most of her poems have focused on emotional issues with an emotional touch. Loneliness, I miss you, I hate, and I am worried are some of the popular poems. సో జెసికా టైలర్ అనేది లూసేనియాలో పుట్టారు. తను ఎక్కువగా ఇమోషనల్ అంటే మనుషుల యొక్క ఫీలింగ్స్కి సంబంధించి ఎక్కువగా పోయమ్స్ అనేవి ఆమె రాశారు. ఆమె రాసిన కొన్ని పోయమ్స్లో ఏంటి, లోన్లీనెస్ ఒంటరితనం, ఐ మిస్ యూ, ఐ హేట్, ఐ యామ్ వరీడ్ అనే పోయమ్స్ గురించి ఎక్కువగా ఉంటుంది. ఓకే, నౌ దీస్ ఆర్ ద 4 మీనింగ్స్. యూ పీపుల్ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ యువర్ హోంవర్క్ అలాంగ్ విత్ ద పోయమ్. అంటే పోయంతో పాటు ఈ మీనింగ్స్ కూడా రాయాలి.